ఈ రాహుల్ గాంధీ గారు ఈ హర్యానాలో ఓట్ చోర్ అంటున్నారు. తర్వాత ఆయన దానికి సబూతుగా రుజువుగా కొన్ని చాలా ఫోటోలు ఓటర్లు ఒక అమ్మాయివి బోల్డ్ అని ఓట్స్ ఉన్నాయి అలాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్స్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు మీరు అప్పీల్ పెట్టుకోవాల్సి వచ్చింది కదా. అవన్నీ అది టెక్నికల్ ఇష్యూస్. అది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఎలక్షన్ కమిషన్ మన వాళ్ళు చెకింగ్ రీచెకింగ్ ఎస్ఐఆర్లు ఏవేవో చేసిన తర్వాత మరి ఆ రకంగా ఒక వ్యక్తికి సంబంధించి అన్ని ఓట్లు ఎలా ఉన్నాయని జవాబు చెప్పాలా. మీరు అప్పీల్ పెట్టుకోవాలి. అవన్నీ సెకండరీ ఇష్యూస్. సో ఎలక్షన్ కమిషన్ మనకు ఎన్నికలు సజావుగా కండక్ట్ చేయకపోతే అది టెర్రరిస్టుల కంటే పెద్ద దేశద్రోహం. సో అవినీతి పరులు, రౌడీలు, గూండాలు చట్టసభల్లోకి వెళ్తున్నారు, నిజాయితీ పరులు ఓడిపోతున్నారు. అందువల్ల ఈ బీహార్ ఎలక్షన్స్ ఎనివే ఇట్ ఈజ్ ఆన్ ద వే. తర్వాత రాబోయే ఎలక్షన్స్లో ఇలాంటివి జరిగితే ఎలక్షన్ కమిషన్నే బాధ్యుని చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు టేకప్ చేయడానికి మనకు మన ఈ సుప్రీంకోర్టు, ఈ రాష్ట్రపతి వీళ్ళు తీసుకుంటే తప్ప ఇలాంటివి జరగకుండా ఉండవు. ఎందుకంటే అది ఆ రకమైన ఎన్నిక దేశద్రోహం కింద లెక్కే. థ్యాంక్ యూ.